సరే, మనము ఈ యొక్క చివరి కాలంలో సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత దినములో మనం ఉన్నాం. 1995లో ప్రపంచము దురాత్మకి ఎడవబడింది. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో ఎవరి పేర్లు అయితే రాయబడ్డాయో వారు ఈ చివరి కాలంలో ఈ యొక్క నిత్య షాలోమ్ సంబంధించినటువంటి నిత్య షాలోమ్కి సంబంధించినటువంటి ఈ వర్తమానాన్ని పట్టుకుంటారు తప్ప మిగతా వారు అంగీకరించలేరు. ఎందుకంటే ఈ యొక్క అనగా మొదటి రాకడ అది ఆ వాక్యము శరీరధారిగా మారాడు. రెండవ రాకడకు వచ్చేటప్పటికి వాక్యము వేకువ నక్షత్రముగా అనగా ఒక రాజ్యముగా బయలుపరచబడడం మనం చూస్తున్నాం. ఆయన ఒక రాజ్యముగా, వాక్యము ఒక రాజ్యముగా, ఒక నక్షత్రముగా బయలుపరచుకోవడం మనం చూస్తున్నాం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క ప్రపంచంలో వైరస్ ఎంతో భయంకరంగా గడగడలాడిస్తూ వణికిస్తూ ఉన్నదని మనం చూస్తున్నాం. కానీ ఇది మనకు ఒక హెచ్చరిక. ఎందుకనంటే వాస్తవం చెప్పాలంటే ఇది హెచ్చరిక కూడా కాదు, ఒక తీర్పు లాంటిది. లోకం మీదకి ఏదైనా వచ్చినా అది తీర్పే. కారణం ఏంటంటే తీర్పు అనేది 1996 నుండి ఆరంభమైంది. అయితే ఇంక వధువు ఉండగా ప్రపంచం దురాత్మకు అప్పగించబడి ఉండడం, ప్రపంచం పాపంలో ఉండడం, ఇలాంటివి కూడా ఈ వైరస్ లాంటివి కూడా జరుగుతూ ఉండడం మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేనికి జరుగుతూ ఉన్నాయి అని అంటే వధువు ఎత్తబడిన తరువాత ప్రపంచం మీదకి రాబోయేటువంటి భయంకరమైన పరిస్థితి కోసమే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మనం ఎత్తబడడానికి ఎత్తబడే సమయంలో, దినములో, జాములో మనం ఉన్నాం కనుక చాలా జాగ్రత్తగా ఉండి ప్రార్థన ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. ఎందుకనంటే అన్నిటి యొక్క అంతము వచ్చి ఉన్నది. అన్నిటి యొక్క అంతము వచ్చి ఉన్నది. లోక నటనంతా కూడా ఇక గతించిపోయి ఇక నిత్యమైనది అనేటువంటిది ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నది కనుక మనము మెలకువగలిగి ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇంకా మర్చితలోని అమర్చితలోనికి రావాలి. నీ మనసు ఈ యొక్క ఆ శరీర సంబంధమైన విషయాల మీద మనసు ఉంచకుండా ఇంకా ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనసు కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. ఎందుకంటే శరీరానుసారమైనటువంటి మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నదని బైబిల్ చెప్తారు. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఉదయం వేళ దావీదు యొక్క తాళపు చెవి, దాని మీద మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చదువుకుందాం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా. చాలా చదువు. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట
తీసి ఇచ్చి ఉన్నారు. దానిని ఎవడును వేయనేరడు. చాలా మనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7, 8 వచనాలు, అంటే 7 తర్వాత 8 రావడం మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక వరుస, అంటే 7 తర్వాత 9 కాదు, 7 తర్వాత 8 అనగా నిత్యత్వం. 8 తర్వాత ఇంకేమీ 9 అలాంటివి ఇంకేమీ లేవు. కానీ మనకు ఈ యొక్క 7, 8 కాలంలో మనం ఉన్నాం. ఆయన మనిస్తాం. హల్లెలూయా. అంటే 7వ సంఘ కాలంలో మనం ఉన్నాము. ఇప్పుడు ఈ 7వ సంఘ కాలంలోనే, లేకపోతే 7వ సంఘ కాలం తర్వాత ఈ యొక్క 8వ దినంలో మనం ఉన్నాం. కాబట్టి 7, 8 అలాగే, అంటే ఒక వరుస సంఖ్యలు అన్నమాట. అలాగే యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము చదవండి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. నేను దావీది ఇంటి తాళపు అధికారమును అతని భుజం మీద ఉంచెదను. అతడు తీయగా ఎవడును మూయజాలడు, అతడు ముయ్యగా ఎవడును తీయజాలడు. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచను. చాలా మనిస్తాను. హల్లెలూయా. ఇక్కడ కూడా ఒక వరుస సంఖ్యలు కనబడుతూ ఉన్నాయి. 22 తర్వాత 23 ఒక వరుస సంఖ్యలు. ఎందుకనంటే ఈ తాళపు చెవి 2 తలుపులకు సంబంధించినటువంటిది. తాళపు చెవి అనగా దావీదు యొక్క తాళపు చెవి అనగా మెస్సయే. అంటే అది ఆ తాళపు చెవి, అది దావీదు ఇంటి యొక్క తాళపు చెవి. ఆయన మనుస్తారు. అందుకని దావీదు ఇంటి తాళపు అధికారమును అతని భుజం మీద ఉంచెదను అంటున్నాడు ఆయన. కాబట్టి దావీదు ఇంటి యొక్క తాళపు చెవి. కాబట్టి దావీదు ఇంటి యొక్క తాళపు చెవి కలిగి అనగా ఆయన భుజం మీద ఉన్నదని బైబిల్. భుజం మీద ఉన్నదంటే బైబిల్లో కూడా ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నదన్నట్టు బైబిల్. కాబట్టి ఆ తాళపు చెవి ఆయన యొక్క భుజం మీద ఉంది. కాబట్టి ఆ తాళపు చెవి ఎవరంటే మెస్సీయా. అదొక ప్రత్యక్షతకు సాదృశ్యంగా ఉంది. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటి రాకడలో మెస్సీయా వచ్చినప్పుడు ఆయన దావీదు కుమారుడుగా వచ్చాడు. ఆయన దావీదు కుమారుడుగా వచ్చాడు. అందుకనే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. సంగముల కోసం ఈ సంగతులు గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యెహోషువ అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమని వేకు చుక్కనై ఉన్నాను అని చెప్తున్నాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. కాబట్టి దావీదు వేరు చిగురును సంతానమును అంటే దావీదు యొక్క వేరుగాను చిగురుగాను, దావీదు యొక్క సంతానముగా, లేకపోతే దావీదు యొక్క కుమారుడుగాను ఆయన 2000 సంవత్సరాల నాడు ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయనే దావీదు ఇంటి యొక్క తాళపు చెవి. ఆయనే దావీదు ఇంటి యొక్క తాళపు చెవి. దావీదు ఇంటి యొక్క తలుపుని తెరుచువాడు ఆయనే. దావీదు ఇంటి యొక్క తాళపు చెవిని తెరుచువాడు ఎవరు చెప్పండి? ఆయనే. ఎందుకంటే తాళపు చెవి ఆయన చేతిలో ఉంది. కాబట్టి దావీదు ఏమై ఉన్నాడు అని అంటే అతడు ఒక రాజు అయి ఉన్నాడు. దావీదు వంశంలో నుండి మెస్సీయా వచ్చాడు.
దావీదు గోత్రంలో నుండి మెస్సయ్య వచ్చాడు. కాబట్టి దావీదు యొక్క తాళపు చెవి అనగా మెస్సయ్యే. కాబట్టి ఆయన 2000 సంవత్సరంలో ఆయన వచ్చి ఆయన ఏం చేశాడనండి, పరలోకమును వర్తమానానికి సంబంధించినటువంటి ఆ తలుపుని తెరిచాడు. అంటే బైబిల్లో దేవాలయము ఆవరణము, అంటే సర్వశక్తిమంతుని దేవాలయము ఆలయము ఏమండి, అది ఆవరణము కలిగి ఉన్నది, పరిశుద్ధ స్థలాన్ని కలిగి ఉంది, అతి పరిశుద్ధ స్థలాన్ని కలిగి ఉంది. కాబట్టి ఆయన ఆ యొక్క ఇంటిని, దావీదు యొక్క ఇంటిని మనము ఈ యొక్క సర్వశక్తిమంతుని ఆలయంతో మనం పోల్చి మనం చూద్దాం. ఆయన నామనిస్తారు. ఎందుకంటే బైబిల్లో మీరే ఆయన గృహమై ఉన్నారు, ఆయన ఇల్లు అయి ఉన్నారు. కాబట్టి దావీదు సర్వశక్తిమంతుడు గృహమై ఉన్నాడు. ఇప్పుడు దావీదు యొక్క ఇంటి తలుపు తీయడం అంటే సర్వశక్తిమంతుని గృహము, ఆయన యొక్క ఆలయం యొక్క తలుపు తీయడమే. కాబట్టి 2000 సంవత్సరం నాడు ఆయన వచ్చి ఆయన ఏం చేశాడనంటే ఆ తలుపుని తీశాడు. అంటే మొదటి తెర చిరిగిపోయింది. ఆయన ఆ శిలువ మీద ఉండి ఆయన కేక వేసినప్పుడు ఆ తెర ఏమైపోయింది, చిరిగిపోయింది. ఆ తెర ఎప్పుడైతే చిరిగిపోయిందో అప్పుడు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో, అంటే ఆవరణముల నుండి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి మార్గం ఏర్పడింది. అంటే ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ వాళ్ళ మీద కొమ్మరించబడినప్పుడు వాళ్ళకి నామములోనే రక్షణని వాళ్ళకి బయలుపరచబడినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ నామాన్ని పట్టుకొని ఆ ఒక్కడే అని, ఆయనే సర్వశక్తిమంతుడని వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రకటించారు. అంటే సువార్త ద్వారము తెరవబడింది, సువార్త తలుపు తెరవబడింది ప్రపంచానికి. ఆ ప్రపంచం మొత్తానికి సువార్త తెరవబడింది. ఎందుకు తెరవబడింది? దావీదు తాళపు చెవి ద్వారా ఆయన సువార్త తలుపు తెరిచాడు. ఎందుకు తెరిచాడు అనంటే ప్రపంచంలో నుండి ఆయన బిడ్డలు, ఆయన యొక్క వధువు ఈ యొక్క గృహంలోనికి ప్రవేశించడానికి, దావీదు ఇంటిలోనికి ప్రవేశించడం కోసం, దావీదు గృహంలోనికి వెళ్ళడం కోసం ఈ తాళపు చెవిని ఆయన తెరిచాడు. ఈ తాళపు చెవి తెరవడం ద్వారా ప్రపంచంలోని అనేక మంది 7 సంఘ కాలాల్లో అనేక మంది ఈ యొక్క దావీదు యొక్క ఇంటిలోనికి ప్రవేశించారు. ఆ యొక్క సర్వశక్తిమంతుని ఆలయంలోనికి ప్రవేశించారు, అనగా సర్వశక్తిమంతుని యొక్క గృహములోనికి ప్రవేశించారు. కాబట్టి ఆ యొక్క ప్రపంచమునకు ఆ సువార్త తలుపులు తెరవడం ద్వారా, దావీదు యొక్క తాళపు చెవి ద్వారా, అనగా ప్రత్యక్షత ద్వారా, పెంతెకోస్తు పండుగ దినాన మనకు ఒక ప్రత్యక్షత ఇవ్వబడింది. ఆ ప్రత్యక్షత ద్వారా ప్రపంచం మొత్తాన్ని కూడా సువార్త ప్రకటించబడింది. అందులో 7 సంఘకాలములలో అనేక మంది ఆ యొక్క దావీదు ఇంటిలోనికి ప్రవేశించారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దావీదు ఇంటిలోనికి ప్రవేశించారు. ఆ దావీదు ఇంటిలోనికి ప్రవేశించిన తర్వాత దాన్నే పరిశుద్ధ స్థలం అంటారు. పరిశుద్ధ స్థలం అంటారు అంటే పరిశుద్ధ స్థలంలోనే ప్రవేశించారని, పరిశుద్ధులయ్యారు. ఆ వర్తమానాన్ని బట్టి, ఆ ప్రత్యక్షతను బట్టి, ఆ దావీదు తాళపు చెవిని బట్టి, ఆ ప్రత్యక్షతను బట్టి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనే ప్రవేశించడం ద్వారా ఏమొచ్చింది చెప్పండి? పరిశుద్ధత వచ్చింది. అనేక మంది పరిశుద్ధులయ్యారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన యాషువా అనే పేర్లు 7 అక్షరాలు ఉంటాయి. ఎందుకు 7 అక్షరాలు ఏమిటంటే ఆయన 7 సంఘకాలముల్లో కూడా ఆయన ఉన్నాడు. ఆయన 7 సంఘకాలముల్లో ఆయన ఉన్నాడు. అందుకనే దావీదు యొక్క కుమారుడుగా ఆయన వచ్చి తాళపు చెవితోటి దావీదు ఇంటి తలుపు తీసినప్పుడు, ఇప్పుడు ఆ తలుపు తీయడం ద్వారా ప్రపంచం నుండి అనేక మంది దావీదు ఇంటిలోనే ప్రవేశించారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఇంకొక 2వ తలుపు ఉంది. దానికి 2 తలుపులు ఉన్నాయి అన్నమాట. కాబట్టి ఆ 2వ తలుపు ఏమిటంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి అన్నమాట 2వ తలుపు.
అది రెండవ రాకడను సూచిస్తా ఉంది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన 1995లో ఆయన వేకు నక్షత్రముగా అనగా దావీదు కేడెముగా ఆయన దిగి వచ్చాడు. కేడెము అనగా రక్షణ. దావీదు నక్షత్రం అంటే దావీదు కేడెము అని అర్థం. కాబట్టి దావీదు కేడెముగా ఆయన దిగి వచ్చి ఈ 1996లో ఆయన ఏం చేశాడనంటే దావీదు తాళపు చెవి ద్వారా ఆయన ఇక్కడ రెండవ రాకడ యొక్క మర్మమును లేకపోతే ఆ తలుపుని ఆయన తెరిచాడు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. ప్రత్యక్షత ద్వారా మనము ఈనాడు ఆయన రాకడను మనము గ్రహించగలుగుతున్నాం. ఆయన నామనిస్తారు. మొదట్లో నేను పరిచయకు వచ్చినప్పుడు జాన్సన్ గారి తర్వాత వర్తమానం ఇదే ఆయన రుజువు చేశారు. ఇప్పుడు ఆయన ఏం రుజువు చేస్తున్నాడంటే వధువు సంఘాలకు కూడా ఈ వాక్యమును ఆయన ప్రకటించమని తెలియజేసిన దాన్ని బట్టి, సర్వశక్తిమంతుడు బయలుపరిచిన దానిని బట్టి ఇప్పుడు బ్రహ్మాం గారి తర్వాత వర్తమానం ఇదే అని వధువు సంఘాలకు తెలియజేసుకున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. మొదట్లో వచ్చినప్పుడైతే జాన్సన్ గారి తర్వాత ఇది అని బయలుపరిచాడు. ఇప్పుడు ఏం చేశాడు చెప్పండి? బ్రహ్మాం గారి తర్వాత వర్తమానం ఇదే. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో నుండి ఆయన వధువుకి ఈ యొక్క రాకడ గురించి ఆయన తలుపు తెరిచాడు. ఆయన నామనిస్తాడు. దావీదు తాళపు చెవి ద్వారా ఆయన తలుపు తెరిచాడు. ఈ తలుపు తెరిస్తే ఇప్పుడు ఆయన యొక్క వధువు ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తా ఉంది. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అతి పరిశుద్ధ స్థలం ఏమో చెప్పండి? ఆయన రాజ్యం. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంది? ఆయన రాజ్యం ఉంది. ఇప్పుడు మనం అదే చూస్తుంటే దావీదు నక్షత్రముగా ఆయన ఉన్నాడు ఆ రాజ్యం అతి పరిశుద్ధ స్థలంలో. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క తలుపు తీయడం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనూ ప్రవేశిస్తున్నాం. కానీ ఇంకా పరిశుద్ధ స్థలంలోనికి రావడానికి వీలు లేకుండా ఆయన ఏం చేశాడంటే పరిశుద్ధ స్థలం యొక్క తలుపునగా మొదటి తెరని ఆయన మూసివేశాడు. ఇంకంటే లోకమును సువార్త ద్వారాలు 1995లో ఆయన మూసివేశాడు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఆ యొక్క పరిశుద్ధ స్థలము లేకపోతే ఆ యొక్క మందిరము అది కూల్చివేయబడింది. ఆ సువార్త ఇంకా సువార్తగా లేదు. ఆ సువార్తగా లేదు. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి మనము ప్రవేశిస్తున్నాం. అతి పరిశుద్ధ స్థలములు ఏమని చెప్పండి? ఆయన రాజ్యం, అతి పరిశుద్ధత, పరిశుద్ధత, అతి పరిశుద్ధత. ఇప్పుడు విశ్వాసిగా ఉన్నావు అంటే పాపి అయిన నీవు విశ్వాసిగా మారావు. విశ్వాసిగా మారినప్పుడు నీవు పరిశుద్ధ స్థలంలో ఉన్నావు. ఇప్పుడు విశ్వాసి అయిన నీవు అతి పరిశుద్ధ స్థలంలోనికి రావడం ద్వారా అనగా రక్షించబడుట ద్వారా నీవు అతి పరిశుద్ధ విశ్వాసంలో రక్షించబడుట ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించబడిన వ్యక్తి అవుతున్నావు. ఆయన నామమున హల్లెలూయా. అందుకనే అతి పరిశుద్ధ స్థలంలో ఏముందంటే అటు వధువు ఉన్నది, ఇటు మధ్యమైన లోకం కూడా ఉంది. అతి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చేటప్పటికి ఆ వధువు ఆ యొక్క 7 సంఘ కాలంలో ఉన్నటువంటి అనగా ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్నటువంటి వధువు ఉన్నది, మధ్యమైన లోకం కూడా ఉంది. అంటే మధ్యమైన శరీరం కూడా ఉంది. 7 సంఘ కాలాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆమె ఈ యొక్క మధ్యమైనటువంటి ఆ యొక్క లోకాన్ని విడిచిపెట్టేసి అతి పరిశుద్ధ స్థలంలోని కనుక అమర్చితులోనికి ఆమె వస్తుంది. ఆయన నామనిస్తుంది. అంటే కాలములలో నుండి సంఘ కాలములలో నుండి ఈ తాళపు చెవి తీయడం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి రావడం ద్వారా నిత్యత్వములోనికి వస్తున్నాను. ఆయన నామనిస్తాడు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. పరిశుద్ధ స్థలములు ఏమని చెప్పండి? కాలము ఉన్నది, సంఘ కాలాలు ఉన్నాయి. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పటికి కాలములు లేవు, నిత్యత్వం, అమర్త్యత ఉన్నది అక్కడ. అందుకనే బ్రహ్మం గారు ఏం చెప్పారంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు వధువు కాలములో నుండి నిత్యత్వములోకి వెళ్తుంది. అంటే కాలం యొక్క ఆ కాలం యొక్క తెర అవతలకు వెళ్తుంది. కాలం యొక్క తెర అవతలకు వెళ్తుంది. అంటే ఇప్పుడు మనము పరిశుద్ధ స్థలంలో ఉన్నాం ఇంతకు ముందు.
ఇప్పుడు ఈ తాళపు చెవి ద్వారా, దావీదు తాళపు చెవి ద్వారా అతి పరిశుద్ధ స్థలం యొక్క తలుపు తీయబడింది. ఇప్పుడు కాలం అనేటువంటి ఆ తెర లేకపోతే తలుపు అవతల కాగా అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించాం. హల్లెలూయా. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలో ఏముందంటే నిత్యత్వం ఉంది. నిత్యత్వం అంటే ఒక సర్కిల్ లాంటిది అనమాట. ఇలా అంటే ముగింపు లేదు, దానికి ఇంకా ఎండింగ్ లేదు. నిత్యము జీవిస్తారు, యుగయుగాలు ఉంటారు. కాబట్టి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఇప్పుడు ఆయన దావీదు తాళపు చెవి ద్వారా తలుపు తెరిచాడు. ఒక విషయాన్ని మీరు గ్రహించాలి, లోకమును సువార్త ద్వారాలు మూసివేశారు. చూడండి, మొట్టమొదటి సంఘకాలంలో ఆయన లోకమును సువార్త తలుపు తెరిచాడు. తెరిచినప్పుడు ప్రపంచానికి సువార్త అపోస్తులు, 7 సంఘాలంలో 7 దూతలు ప్రపంచానికి సువార్త ప్రకటించారు. ఆయన తలుపులు తెరిచాడు. కానీ ఆ తలుపులు ఎవరైనా సువార్త తలుపులు ఎవరైనా మూసివేయగలిగారా? ఎవరు మూసివేయలేకపోయారు. వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నప్పుడు అపోస్తులు కానీ 7 సంఘాలు 7 దూతలు కానీ ఆ సువార్త ప్రకటించనివ్వకుండా ఆ తలుపులు ముయ్యాలని, ఆ సువార్త తలుపులు ముయ్యాలని, ప్రకటించకుండా చెయ్యాలని ఎన్నో రకాలుగా కుతంత్రాలు పన్నినప్పటికీ కూడా అనేక శ్రమలు, హింసలు, బాధలు, అనేక అవమానాలు పరిచి లేకపోతే అనేక మందిని చంపి అనేక రీతులుగా చేసినప్పటికీ కూడా ఆ సువార్త తలుపుని ఏ ఒక్కరు కూడా మూసివేయలేకపోయారు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. ఆ సువార్తను ఎవరు అంతము చేయలేకపోయారు. ఆ సువార్తను ఇంకా ఎవరు నాశనము చేయలేకపోయారు. చంపినప్పటికీ కూడా క్రైస్తవుల్ని మరలా సువార్త ప్రకటింపబడుతూనే వచ్చింది. 1995లో ఆయన ఏం చేశాడండి? ఇక ఆ సువార్త తలుపును మూసివేశాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ముయ్యిగా తీవాడు ఎవరు లేడు. ఆనాడు ఆయన తీగా ఎవరైనా వేయగలిగారా? ఎవరు ఆ సువార్త తలుపుని వేయలేకపోయారు. ఇప్పుడు మూసివేశాడు ఆయన. ఇక మూసివేయగా ఇంకెవరు తీసివేయలేరు ఆ తలుపుని. ఆయన సర్వశక్తిమంతుడే లేచి వచ్చి ఆయన లోకమును సువార్త తలుపును మూసివేసి ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి ఈ తలుపుని ఆయన తెరిచాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఈ యొక్క లోకంలో చాలామంది సువార్త ప్రకటిస్తున్నారు కదండి. వాళ్ళు ప్రకటిస్తున్నారు, వీళ్ళు ప్రకటిస్తున్నారు. మరి సువార్త ద్వారాలు మూసివేయబడితే ఇలాగెందుకు జరుగుతుంది, అలాగెందుకు జరుగుతుంది నువ్వు అనుకోవచ్చు. వాళ్ళందరూ కూడా దుర్బోధకులు, అబద్ధ బోధకులు. నిజమైనగా ఆయన చేత పిలువబడిన వారు మనం చూస్తే జాన్సన్ గారు ఉన్నారు. చూస్తే సువార్తను మూసివేశాడు కనుక ఆయన తీసుకున్నాడు. ఆయన నిజమైనటువంటి సువార్త ముగించబడింది. దుర్బోధలు అలాగే ఉంటాయి. అవి ఉగ్రతలోకి వెళ్ళే వారు కూడా అలా ప్రకటించుకుంటూనే ఉంటారు. ఇప్పుడు ఆయన తలుపు వేసేసాడు, లోకమును సువార్త మూసివేశాడు. కాబట్టి లోకమునకు సువార్త మూసివేయగా ఇప్పుడు అనగా లోక సువార్త ద్వారమును మూసివేయగా ఇప్పుడు ఎవరు కూడా దానిలో ఈ తలుపుని ఆయన తెరిచాడు కనుక ఈ ఆయన రాజ్యంలోనూ ప్రవేశించేటువంటి పరలోక పట్టణంలోనూ ప్రవేశించేటి అంటే పరలోక పట్టణం యొక్క తలుపుని ఆయన తెరిచాడు కాబట్టి, షాలేము రాజ్యం యొక్క తలుపుని ఆయన తెరిచాడు కాబట్టి ఇప్పుడు ఈ తలుపుని ఎవరు కూడా మూసివేయలేరు. వధువు సంఘాల్లో చాలామంది బోధకులు వేకుచుక్కు వర్తమానం అయిపోయింది, బ్రహ్మం గారి పరిచయంలో నెరవేరిపోయింది, ఇంకా వేకుచుక్కు వర్తమానంలో ఇదేమీ లేదు, అది లేదు, ఇది లేదని ఆ సాతానుడు ఈ తలుపు మూసివేయడానికి చాలా ప్రయత్నం చేశాడు. కానీ తలుపు తెరిచిన వాడు ఎవరు చెప్పండి? ఆయనే. అందువల్ల ఈ వర్తమానం కొనసాగుతూనే ఉంది. చాలామంది ఆపు చేయాలని చూశారు ఈ సువార్తని, ఈ వర్తమానాన్ని. సాతానుడు ఆపు చేయాలని ప్రయత్నం చేశాడు, కానీ ఇది కొనసాగుతూనే ఉంది. వేకుజ నక్షత్ర వర్తమానం అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, కానీ వాక్యం వెళుతూనే ఉంది. కాబట్టి పిల్లారా ఆలోచన చేయండి, మనము ఇప్పుడు ఎక్కడున్నామని అంటే అతి పరిశుద్ధ స్థలంలో మనం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు ఒక విషయాన్ని మీరు గ్రహించాలి, మనము పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే మనము పరిశుద్ధ స్థలం నుండి అతి పరిశుద్ధ స్థలంలో రావడం అంటే, నిత్యరాజ్యంలో రావడం అంటే సర్వశక్తిమంతుని యొక్క ముద్ర కిందకు వచ్చాము. ఎక్కడికి వచ్చాము చెప్పండి?
సర్వశక్తిమంతుని యొక్క ముద్ర లేకపోతే గుర్తు కిందకు వచ్చాం ఈ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి రావడం వల్ల. ఈ అతి పరిశుద్ధ స్థలంలో రాకుండా ఉన్నటువంటి వారందరూ కూడా లోకసు వారు చేసుకుంటూ అతి పరిశుద్ధ స్థలంలో రాకుండా ఉన్నటువంటి ఈ యొక్క అబద్ధ బోధకులందరూ కూడా, ఎందుకంటే నిజమైన వాడు మాత్రమే, సత్య సువార్తలో ఉన్నవారు మాత్రమే, పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే ఈ యొక్క అతి పరిశుద్ధతలోకి వస్తారు. కానీ పరిశుద్ధత లేకుండా దుర్నీతితో ఉన్న సంఘాల వాళ్ళందరూ కూడా ఈ అతి పరిశుద్ధ స్థలంలో రాలేరు. వేకు నక్షత్రం యొక్క వర్తమానం కిందకు రాలేరు, ఆ రాజ్యం కిందకు రాలేరు. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుందంటే వారందరి మీద కూడా మృగం యొక్క ముద్ర వేయబడింది. అందుకనే ఇప్పుడు మనమేమో అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాం. వారు ఆ యొక్క పరిశుద్ధ స్థలములు అనగా 7 సంఘ కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క మధ్యమైనటువంటి వారు ఈ యొక్క స్థలంలోనికి రాకుండా వారికి మనకి మధ్య తలుపు వేయబడి, కాబట్టి వారికేమో మృగం ముద్ర వేయబడింది. ఇంకా మృగం ముద్ర వేయబడిందంటే ఇంకా వాళ్ళు ఇంకా శిక్షకి వెళ్ళిపోవడమే. మనమేమో ఇక ఇచ్చిన జీవితంతో పాటు పైకి వెళ్ళిపోతాం. వాళ్ళకి ఆ ముద్ర వేయబడింది. నూతన సంఘం, బాప్టిస్ట్ సంఘం, పెంతెకోస్తు సంఘం, నజరేతు గుంపు, ఇష్కోలు గుంపులు, అలాగే యేసునామం సంఘాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా తాత్కాలికంగా యేసునామం పేరు పెట్టుకుని మత్స్యాహ బోధలు చేసుకునే సంఘాలు ఉన్నాయి, స్త్రీ బోధలు చేసుకునే సంఘాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మృగముద్ర కింద ఉండిపోయాయి. ఈ మృగముద్ర కింద ఉన్నటువంటి వీరు దీనిలోనికి రాకుండా వాళ్ళకి తలుపు వేయబడింది అనమాట. మనకేమో తలుపు తెరిచాడు, వాళ్ళకి ఏం చేశాడు చెప్పండి, తలుపు మూసేశాడు. అందువల్ల వాళ్ళకి ఆ తలుపు దాటుకొని వాళ్ళు రాలేరు. ఆ తలుపు దాటుకుని వాళ్ళు ఏం చేయలేరు చెప్పండి, రాలేరు. మనమేమో ఈ ముద్ర కింద ఉన్నాం కాబట్టి, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాం కాబట్టి, అతి పరిశుద్ధ స్థలంలో నుండి మనము ఆ కాలంలోనికి మనం వెళ్ళాం. అంటే మత్స్యమైన దానిలోనికి మనం వెళ్ళాం. అంటే మత్స్యమైన దానిలో ఉన్నవారు అమర్చితలోనికి రాకుండా, అమర్చితలో ఉన్నవారు మత్స్యమైన దానిలోనికి వెళ్లకుండా దావీదు తాళపు చెవి ద్వారా ఒక తలుపు వేయబడింది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నోహు ఉన్నాడు అనుకోండి, లోకములో సువార్త ప్రకటించిన తర్వాత అప్పుడు అతడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. అయితే నోవహు కాలంలో 8 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది అన్నమాట. ఆ 8 అనే సంఖ్య ఏమిటంటే వాళ్ళ కుటుంబం సంఖ్య 8. అతడు 8వ దినాన ఓడలోకి వెళ్ళిపోయాడు. అది 8వ దినములో ఆ యొక్క పావులు విడిచిపెట్టబడ్డాయి. అందుకని 7 దినములు తాళి అంటే 8వ దినములో ఆ పావులు విడిచిపెట్టబడ్డాయి. కాబట్టి అక్కడ నోవహు కాలంలో 8 అనే సంఖ్య చాలా ప్రాముఖ్యంగా కనపడుతుంది. ఎందుకు 8 అనేది కనబడుతూ ఉన్నదనంటే అక్కడ నోవహు మొట్టమొదట ప్రపంచమునకు సువార్త ప్రకటించినటువంటి వర్తమానికుడు. దేశాల కంటే 7వ సంఘ కాలంలో 7వ దూత ఎలాగో ఆయన కూడా ప్రపంచం మొత్తానికి కూడా సువార్త ప్రకటించాడు. ప్రపంచం మొత్తానికి సువార్త ప్రకటించినప్పుడు అతడు పరిశుద్ధుడిగా ఉన్నాడు. పరిశుద్ధుడిగా ఉన్న తర్వాత ఆ సమయంలో లోకమునకు సువార్త ద్వారములు మూయబడ్డాయి. అంటే లోకంలో సువార్త ప్రకటించే టైం ఇక అయిపోయింది, ఇక నరులతో ఎల్లకాలం ఇక వాదించనని చెప్పి ఆయన ఏం చేశాడంటే ఆయన దావీదు తాళపు చెవితోటి, అంటే దావీదు తాళపు చెవి అంటే ఎవరు చెప్పండి, మెస్సీయే, అక్కడ తలుపు వేసేసాడు. మీకు అర్థమైందా? ఎలా తలుపు వేసాడు? సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఎప్పుడు తలుపు వేశాడు? ఆ యొక్క నోవహు ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ తలుపు వేయబడింది. ఆయన నామరిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మత్స్యమైనటువంటి లోకమును విడిచిపెట్టేసి, అంటే ఆ సువార్త ప్రకటించడం, పరిశుద్ధమైన సువార్త ప్రకటించడం ముగించి ఆ ఓడలోనికి వచ్చినప్పుడు ఆ యొక్క తలుపు వేయబడింది. ఇప్పుడు కూడా మనకు అదే జరుగుతుంది. అతను లోక సువార్త ముగించబడింది. పిల్లారా,
ఓడ యొక్క తలుపు తెరవబడింది. అతడు ఓడలోకి వచ్చేసాడు. ఓడలోకి వచ్చేసిన తర్వాత తలుపు వేయబడింది. ఇప్పుడు కూడా ఏం జరుగుతూ ఉన్నది అని అంటే లోకము పిల్లారా ఈ యొక్క అమర్త్యమైన దానికి రాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క దావీదు తాళపు చెవితో రెండవ రాకడలో తలుపు వేస్తున్నాడు. ఆయన నామనిస్తాడు. అందుకని సెకండ్ కమింగ్లో ఏం జరుగుతుంది చెప్పండి? లోకంలో సువార్త ద్వారము ముయ్యబడుతుంది. కాబట్టి ఇప్పుడు లోకానికి సువార్త ద్వారం ముయ్యబడిందంటే తలుపు వేయబడింది. కాబట్టి ఆనాడు ఓడ రక్షణగా ఉంటే ఈనాడు నక్షత్రము రక్షణగా ఉంది. ఆనాడు ఓడ రక్షణగా ఉంటే ఇప్పుడు నక్షత్రము రక్షణగా ఉంది. అందుకని దావీదు కేడమునగా రక్షణ. కాబట్టి ఇప్పుడు నీవు దీనిలోని ప్రవేశించావు, అతి పరిశుద్ధ స్థలంలోని ప్రవేశించావు. అందుకనే అక్కడ చూడండి, ఆ ఓడలో మత్స్యమనేది ఏది లేదు, నశించేది ఏది కూడా అక్కడ లేదు. ఆ ఓడలో అందరూ కూడా నీతిమంతులుగా ఉన్నారు, ఆ కాము తప్ప. అది అబ్రాహాము ఆ యొక్క నోహను బట్టి రక్షించబడ్డాడు అతను. కాబట్టి అక్కడ నీతిమంతులు కనబడుతూ ఉన్నారు తప్ప మరి ఏమీ లేదు అక్కడ ఆ ఓడలో. సేమ్ ఇప్పుడు కూడా ఈ యొక్క వధువు ఈ చివరి టైంలో ఆయన యొక్క రాజ్యంలో లేకపోతే అపరిశుద్ధ స్థలములో నీతిమంతులే ఉంటారు తప్ప, సమాధానం కలిగిన వారే ఉంటారు తప్ప, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వారే ఉంటారు తప్ప ఈ వాక్యం క్రింద మిగతా వారు ఉన్నారు. మిగతా వారు రాలేరు, అందరూ రాలేరు. పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే దీనిలోకి రాగలుగుతారు. పరిశుద్ధమైన మనసు కలిగిన వారు మాత్రమే ఈ రాజ్యంలోనికి రాగలుగుతారు తప్ప అందరూ కూడా రాలేరు. ఎందుకు రాలేరు అని అంటే వారికి మృగం యొక్క ముద్ర వేయబడింది. అపిత్తులందరూ కూడా మృగం యొక్క ముద్ర వేయబడింది. పరిశుద్ధులు మాత్రమే దీనిలోకి వస్తారు. వీరికి సర్వశక్తివంతుని యొక్క ముద్ర వేయబడింది. కాబట్టి ఇంకా ఆ ముద్రే అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారికి అక్కడికి రాకుండా ఆ తలుపు ఎలాగైతే అడ్డుగా ఉందో, ఇప్పుడు నోహ యొక్క కుటుంబం 8 మంది వారు లోకంలోనికి వెళ్లకుండా, లోకము ఆ ఓడలోనికి రాకుండా ఆ తలుపు వేయబడిన రీతిగానే ఇప్పుడు కూడా నీవు కూడా లోకంలోనికి వెళ్లకుండా, లోకము నీలోనికి రాకుండా ఒక తలుపు వేయబడింది. ఆయన నామరిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది ఇప్పుడు జరుగుతుంది, కానీ ఇది హృదయంలో కూడా జరుగుతుంది. ఇదేం జరుగుతుంది చెప్పండి? హృదయంలో కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు వేకు నక్షత్రం ఎలా ఉంటుందంటే ఒక తలుపు వలె ఉంటుంది అన్నమాట. వేకు నక్షత్రం వర్తమానం నీ హృదయానికి ఒక తలుపు వలె ఉంటుంది. ఇప్పుడు నిర్గమాకాండ 14వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. నిర్గమాకాండ 14వ అధ్యాయంలో అక్కడ సర్వశక్తిమంతుడే ఒక తలుపుగా ఉన్నాడు. అంటే ఐగుప్తు సైన్యము అప్పటి వరకు చూడండి, అదేంటంటే ఐగుప్తు సైన్యం వస్తూ ఉంది, ముందేమో ఇజ్రాయేల్ వస్తూ ఉన్నారు. అంటే మధ్యమైనది ఉన్నది, అక్కడ ఇజ్రాయేల్ కూడా ఉన్నారు. నశించే ఐగుప్తీయులు ఉన్నారు, ఇజ్రాయేల్ కూడా ఉన్నారు. రెండూ ఉన్నాయి, వస్తూ ఉన్నారు. ఆ రెండు వస్తూ ఉన్నప్పుడంటే ముందు ఇజ్రాయేల్ వస్తున్నారు, తర్వాత ఐగుప్తు సైన్యం వస్తున్నారు. ఆ వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ తెల్లవారుజామున తలుపు వేయబడింది. అంటే ఆ తలుపు ఎవరు చెప్పండి? ఆయన. ఆ తాళపు చేయి ఎవరు చెప్పండి? ఆయన. అప్పటి వరకు తెల్లవారుజాము వరకు కూడా తలుపు తీసే ఉంది. అందుకని ఐగుప్తు సైన్యం కూడా వస్తున్నారు, ఇజ్రాయేల్ కూడా వస్తూ ఉన్నారు. కానీ తెల్లవారుజాముకు వచ్చేటప్పటికి ఏం జరిగిందనంటే ఇజ్రాయేల్ అలాగ ముందుకు వెళ్ళగానే ఐగుప్తీయులు ఇలా ఎనకున్నారు, ఆ మధ్యలో తలుపుగా ఆయన దిగిపోయాడు. అంటే ఐగుప్తు సైన్యం ఇజ్రాయేల్ మధ్యకు రాకుండా, ఇజ్రాయేల్ ఐగుప్తీయుల దగ్గరికి వెళ్లకుండా మధ్య తలుపు వేయబడింది. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది మనకు కూడా. ఇప్పుడు నీ హృదయంలో కూడా అదే జరుగుతూ ఉంటుంది. నీ హృదయంలోనికి లోకము రాకుండా, మీకు అర్థమైందా? లోకము రాకుండా నీ 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 హృదయం లోకంలోనికి వెళ్లకుండా
ఆ యొక్క వాక్యము ఒక తలుపులే ఉంటుంది అనమాట. ఆయన నామస్తు హల్లెలూయా. కాబట్టి ఈ చివరి టైంలో ఈ తాళపు చెవి ద్వారా మనకి ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినమున తలుపు తెరవబడింది. మన 1995లో తలుపు వేయబడింది. ఇప్పుడు మరలా 96లో అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి తలుపు తీయబడింది. ఇప్పుడు మనం అతి పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో మనం ఉన్నాం. అందుకనే చూడండి, ఇజ్రాయేల్ మధ్య ఏ ఐగుప్తీయుడు కూడా లేడు, వాడు రాలేకపోయారు. ఇప్పుడు కూడా ఈ వర్తమానం దగ్గరికి అందరూ రాలేరు, ఈ వాక్యం దగ్గరికి అందరూ రాలేరు. ఇజ్రాయేల్ మధ్యకి వాళ్ళు ఎలాగైతే రాలేకపోయారు, ఎందుకు రాలేకపోయారు అంటే ఆ తలుపు వారికి అడ్డుగా ఉంది, అందువల్ల వాళ్ళు రాలేకపోయారు. అందుకని ఏ మానవుడు సమీపించాలని వెలుగులో ఆయన నివాసం చేస్తున్నాడు. ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర తెల్లవారుజామున ఆయన నామనిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువలన వాళ్ళు ఆ వెలుగును వద్దకు వాళ్ళు ఏం చేయలేకపోయారు చెప్పండి, రాలేకపోయారు. వాళ్ళు వెలుగును వాళ్ళు సమీపించలేకపోయారు. వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? వాళ్ళు అది మర్త్యమైనది కనుక, ఆ మర్త్యమైనది నశించేది కనుక అది వెలుగు దగ్గరకు రాలేకపోయింది. అది నాశనానికి నిర్ణయించబడింది కనుక ఈ వాక్యం దగ్గరకు వారు రాలేరు. నువ్వు చెప్పినా కానీ మాకు ఆ బోధ ఉంది, ఈ బోధ ఉంది అని వాళ్ళు ఈ వర్తమానం వాళ్ళకి అర్థం కాదు. అర్థమైనా కానీ వాళ్ళు నమ్మరు. ఎందుకు జరుగుతూ ఉందంటే వాళ్ళకు ఒక తలుపు వేయబడింది. వాళ్ళ హృదయాలు మూసివేశాడు. వాళ్ళ హృదయాలు ఏం చేశాడు చెప్పండి, మూసివేశాడు. ఆ మూసివేసినప్పుడు వాళ్ళకి అర్థం కాదు. మనకైతే దీన్ని గ్రహించేలాగా మనకు తలుపు తీర్చాడు, వారికైతే అయినా మూసివేశాడు. అందుకని మనం ఎర్ర సముద్రం దాటి వెళ్ళేలాగా మనకు తలుపు తెరవబడింది, కానీ వాళ్ళకైతే తలుపు మూసివేయబడింది. అందుకని ఇజ్రాయేల్ని చూసినట్లయితే ఇజ్రాయేల్ యొక్క హృదయం మీద ముసుగు వేయబడింది అంట. ఇజ్రాయేల్కి ఆయన ఏం చేశాడనంటే ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి రాకుండా వారికి తలుపు వేసేసాడు ఆయన. అందుకని మెస్సీ దగ్గరకు వాళ్ళు రాలేకపోయారు. మెస్సీ దగ్గరకు వాళ్ళు రాలేకపోయడానికి కారణం ఏమిటి? వాళ్ళ హృదయాలకి ముసుగు వేసాడు ఆయన. అందువల్లే మెస్సీ వాళ్ళకి అర్థము కాలేదు, మెస్సీ దగ్గరికి వాళ్ళు రాలేరు. అందుకని ఆయనకి చెడ్డ పేరు పెట్టారు, దయ్యం అనే పేరు పెట్టేసి ఆయన్ని తృణీకరించేశారు వాళ్ళు. కానీ ఎవరి కొరకైతే ఆయన తలుపు తెరిచాడు వారు మాత్రమే లోపలికి రాగలిగారు, మిగతా వాళ్ళు రాగలిగారా? అందుకని ఇజ్రాయేల్ తలుపు తెరిచాడు కనుక వాళ్ళు వెళ్ళారు, కానీ ఐగుప్తునికి ఆయన తలుపు మూసివేశాడు. అందుకని ఇజ్రాయేల్కి ఆయన తెరవబడిన తలుపుగా ఉంటే ఐగుప్తునికి ఆయన మూసివేయబడిన తలుపులుగా ఉన్నాడు. ఈనాడు కూడా మనము 1000 ఏళ్ల పాలనలోకి వెళ్ళడానికి ఆ రాజ్యము, ఎందుకంటే ఆయన భుజం మీద ఆ రాజ్యభారం ఉన్నది కాబట్టి ఇప్పుడు 1000 ఏళ్ల పాలన యొక్క రాజ్యం యొక్క ఆ పరలోకం యొక్క తలుపును ఆయన ఇప్పుడు తెరిచాడు కాబట్టి ఇప్పుడు దానిలోనికి మనము ప్రవేశిస్తున్నాం. కానీ మిగతా వాళ్ళకి అది ఏమేమి చెప్పండి, మూసివేయబడింది. వాళ్ళకి అది మూసివేయబడింది వాళ్ళకి. అందువల్లే వాళ్ళు ఆ మూసివేయబడిందనక వాళ్ళ హృదయాల మీద ఈ రెండవ రాకడను చూడకుండా చీకటి కమ్మేసింది. అందుకని ఆ మేఘము ఐగుప్తులకి చీకటిని వీళ్ళకి వెలుగును కలుగు చేసిందను. కాబట్టి ఆ తలుపు మనకేమి చెప్పండి, వెలుగునిస్తూ ఉంది. ఆ యొక్క అనగా అతి పరిశుద్ధమైన దానిలోకి మనం తీసుకుని వెళ్తూ ఉంది. కానీ వాళ్ళకైనట్లయితే అది చీకటిని కలుగు చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మనము దావీదు యొక్క తాళపు చెవిని మనం కలిగి ఉన్నాం. దావీదు తాళపు చెవినగా ప్రత్యక్షత, రెండవ రాకడ యొక్క ప్రత్యక్షతే దావీదు యొక్క తాళపు చెవి అయినది. ఆయన హల్లెలూయా. అందుకనే 7, 8 ఆ యొక్క మొదటి రాకడలో ఏ తాళపు చెవి అయితే ఏ తాళపు చెవి ద్వారా అయితే తలుపు తీయబడిందో ఇప్పుడు రెండవ రాకడ ద్వారా కూడా అదే తాళపు చెవి ద్వారా తలుపు తీయబడతాం. దాని తర్వాత ఇది అదే తాళపు చెవి. అందుకని బైబిల్ చెప్తోంది దావీదు ఇంటికి తాళపు చెవి. కాబట్టి ఇప్పుడు మనము దావీదు ఇంటిలోనికి అనగా అతి పరిశుద్ధమైన దానిలోనికి
మనం ప్రవేశించాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దావీదు ఇంటిలో పరిశుద్ధమైనది ఉన్నది, అతి పరిశుద్ధమైనది కూడా. పరిశుద్ధమైనది ఉన్నది, అతి పరిశుద్ధమైనది. ఈ పరిశుద్ధమైనది ఏంది? కొంతకాలమే, దానికి ఒక కాలం ఉంది. 2000 సంవత్సరాలు ఉంది బైబిల్. తర్వాత అది కూల్చివేయబడుతుంది. ఇప్పుడు నిత్యమైనటువంటి దానిలోనికి మనం ప్రవేశించాం. ఆయన నామనిస్తాం. దాన్ని కూల్చివేసే ముందుగా మనం నిత్యమైన దానిలోని చేరుస్తున్నాం. ఇప్పుడు నీవు ఒక ఇల్లు కట్టుకున్నావు అనుకోండి, ఆ ఇల్లు నీకు అది పాడైపోయింది, దానికి కొంత ఆ ఇంజనీర్ చెప్పాడు ఇంతకాలమే అది ఉంటుంది, ఆ తర్వాత ఇల్లు కూలిపోద్ది, దాని టైం ఇదని చెప్పాడు ఇంజనీర్. కాబట్టి ఆ ఇల్లు కట్టి 2000 సంవత్సరాలు అవుతుంది. ఇంక 2000 సంవత్సరాలు ఆ టైం అయిపోయింది. టైం అయిపోతే దాన్ని కూల్చేస్తారు ఆ ఇల్లు. ఇప్పుడు గవర్నమెంట్ వాడు కూడా ఎక్కువ సంవత్సరాలు ఇల్లు ఏం చేస్తారంటే కూల్చేస్తుంటారు. కారణం ఏంటంటే ఆ ఇళ్ళల్లో ఉంటే ప్రమాదం, అవి ఎప్పటికప్పుడు కూలిపోతే వాళ్ళ ప్రాణాలు పోతాయి. అందుకని వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం వాటి టైం అయిపోయింది. కాబట్టి అప్పుడు మీరు ఇల్లు ఖాళీ చేసి వేరే చోటుకి వెళ్ళిపోమంటారు. సేమ్ ఇప్పుడు అదే పరిస్థితి. లోకమునకు పరిశుద్ధమైన సువార్త ప్రకటించడం కోసం సమయం 2000 సంవత్సరాలు ఇవ్వబడింది కనుక ఇక 2000 సంవత్సరాలు ఆ సమయం అయిపోయింది. ఇంకా ఈ యొక్క పరిశుద్ధమైనటువంటిది ఇంకా అది ఇంకా అనగా పరిశుద్ధమైనటువంటి ఆ సువార్త ప్రకటించబడి ఈ లోకము అనగా 7 సంఘకాలాలు కాలం అనేటువంటిది ఇక ముగించబడుతుంది. కాబట్టి ఇంకా అలాంటిది ఇక లేకుండా తీసివేయబడుతుంది. కాబట్టి ఇప్పుడు అలా కాలమనే దానిలో నుండి ఇప్పుడంటే ఆ యొక్క ఇంటిలో నుండి లేకపోతే ఆ యొక్క స్థలములో నుండి ఇప్పుడు మనము అతి పరిశుద్ధమైన దానిని మనం ప్రవేశిస్తాం. అంటే ఒక ఇల్లు కూల్చివేయబడతా ఉంటే అది కూల్చివేయబడబోయే ముందుగా ఇల్లు ఖాళీ చేసి నీవు వేరే ఇంట్లోకి వెళ్ళిపోతావు, కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతావు, నూతనమైన ఇంట్లోకి వెళ్ళిపోతావు. అది కూల్చివేయబడుతుంది. కాబట్టి సేమ్ ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మనము నిత్యమైన గృహంలో మనం వెళ్ళిపోతున్నాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ఈ శరీరము ఒకప్పుడు ఇది పాపపు శరీరంగా ఉంది. పాపపు శరీరం అంటే ఆవరణముగా ఉంది. ఇది ఆవరణముగా ఉన్న ఈ శరీరము అపోస్తుల బోధ వినుడి ద్వారా 7వ సంఘకాలంలో 7వ దూత వర్తమానముగా బ్రహ్మం గారు, జాన్సన్ గారు వారి వర్తమాన వినుడి ద్వారా నీవు ఇప్పుడు అనగా నీ శరీరము పరిశుద్ధమైన మందిరముగా, పరిశుద్ధమైన ఇల్లుగా మారిపోయింది. పరిశుద్ధమైనదే, నీవు పరిశుద్ధుడుగా నీవు ఉన్నావు. కానీ పరిశుద్ధుడుగా ఉన్నటువంటి నీవు ఈ శిథిలమయ్యేటువంటి శరీరంలో నీవు ఉన్నావు, మరణించేటువంటి శరీరంలో నీవు ఉన్నావు. పరిశుద్ధుడివే. బాహ్య పురుషుడు ఉంటాడు, అంతరంగ పురుషుడు ఉంటాడు. బాహ్య పురుషుడు పరిశుద్ధుడు, అంతరంగ పురుషుడు ఈ శరీరం. కాబట్టి లోపల పరిశుద్ధాత్మ ఉంది, అలాగే శరీరం ఉంది. ఒకదానికొకటి విరోధంగా ఉన్నాయి అన్నది బైబిల్లో. కాబట్టి పరిశుద్ధాత్మ నీలో జీవిస్తుంది, పరిశుద్ధుడు ఆయన. ఒకప్పుడు ఈ శరీరం ఏమైనది? ఆవరణముగా ఉంది, అంటే పరిశుద్ధాత్మ లేదు. కానీ ఆ వాక్య వినుడి ద్వారా, అపోస్తుల బోధ వినుడి ద్వారా పరిశుద్ధాత్మ నీలో ప్రవేశించింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఈ శరీరంలో నివసిస్తూ ఉంది. కాబట్టి ఇది పరిశుద్ధమైనటువంటి ఆలయము. అందుకని పౌలు గారు చెప్తున్నాడు, మీరు సర్వశక్తిమంతుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా అంటున్నాడు పౌలు గారు. కాబట్టి పరిశుద్ధమైనటువంటి ఆలయము ఏమండి అంటే ఈ శరీరము ఒక ఆలయముగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ మర్త్యమైనది ఇక నాశనం చేయబడబోతోందంటే మర్త్యమైనటువంటి ఈ లోకం బహు త్వరలో ఇక ఆయన నాశనం చేస్తాడు. ఇది నాశనం చేస్తున్నాడు కాబట్టి ఈ శరీరంలో మనం కూడా అనుకోని నశించిపోతాం. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడనంటే ఈ యొక్క మర్త్యమైన శరీరమును అతి పరిశుద్ధమైన కనుక అమర్త్యమైన దానిలోకి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆయన హల్లెలూయా. దాన్ని తీసుకెళ్ళలేదనుకోండి, మిగతా గుడారాలతో పాటు, మిగతా మనుషులతో పాటు, మిగతా ఇళ్లతో పాటు ఈ ఇల్లు కూడా నాశనం అయిపోతుంది. నీవు కూడా ఉగ్రతలో ఉండిపోతావు. దానిలో ఉండిపోకుండా ఉండడం కోసమే ఆయన ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు ఈ యొక్క శరీరమును అనగా ఈ యొక్క మొదటగా ముందు పరిశుద్ధాత్మ ఈ యొక్క పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధులంగా నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందంలోకి వస్తుంది.
మీకు అర్థమైందా? అమర్చితలోకి వస్తాయి. ఎప్పుడైతే నీ హృదయం అమర్చమైనదిగా వస్తావు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందంతో ఉంటుందో, అప్పుడు ఈ మర్త్యమైనటువంటి ఈ ఇల్లు కూడా అమర్త్యమైనదిగా మారుతుంది. ఆయన అమరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని అప్పుడు ఇది అమర్త్యమైన నివాసము, 1000 ఏళ్ల పాలనలో నివసించేటువంటి అమర్త్యమైనటువంటి ఇల్లుగా ఉంటుంది. ఆయన అమరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మొట్టమొదటి శరీరం ఏమైనా చెప్పండి, పూర్తిగా మర్త్యమైన శరీరంగా ఉంది. దానిలో పరిశుద్ధాత్మ వచ్చింది, అప్పుడు జీవం గల మందిరముగా మారింది. అయితే ఇంకా ఈ శరీరంలోనే నీవు ఉన్నావు. ఇప్పుడు ఈ శరీరం నుండి విమోచించుట కొరకు ఆయన ఏం చేశాడు? నేను ఇప్పుడు పరిశుద్ధుడిగా ఉన్నట్టు నిన్ను అతి పరిశుద్ధతలో నడిపిస్తూ ఉన్నాడు. అతి పరిశుద్ధుడుగా నువ్వు మారుతున్నావు. అంటే నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం అంటే ఇంకా అక్కడికి ఏ పాపము లేదు. పరిశుద్ధుడు అనుకో, పరిశుద్ధుడు అంటే నీవు పరిశుద్ధుడుగా నీవు ఉన్నావు. ఇంకా లోకము కూడా ఉంది, అపవిత్రమైన లోకం కూడా ఉంది. కానీ అతి పరిశుద్ధ స్థానంలోకి వచ్చినప్పుడు ఇంకా అపవిత్రమైన లోకం అనేది ఉండదు అనమాట. పరిపూర్ణ పగలు, వెలుగు అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పగలు అనేటువంటి అతి పరిశుద్ధమైంది. వెలుగు ఉందామంటే చీకటి కూడా ఉన్నట్టు అర్థం. పగలు ఉందనుకోండి ఇంక ఎక్కడ చీకటి ఉండదు. రాత్రి వెలుగు ఉందనుకోండి చీకటి కూడా ఉండదు. పగలు ఉందనుకోండి అక్కడ ఎలాంటి చీకటి కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు నీవు ఈ యొక్క మర్త్యమైనటువంటి ఈ శరీరం కాస్త అమర్త్యమైన దానిలోనికి, అమర్త్యతలోనికి వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? ఏ విధంగా వస్తుంది అంటే, నీవు పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలోనికి రావడం ద్వారా మర్త్యమైన శరీరం కూడా అమర్త్యమైన శరీరంగా మారుతాం. హల్లెలూయా. ఎందుకు ఇప్పుడు మర్త్యతలోని అమర్త్యతలోనికి వస్తూ ఉందంటే, మర్త్యమైనటువంటి గుడారములు నాశనం చేయబడతా ఉన్నాయి కనుక ఇక ఈ మర్త్యమైన గుడారముల్లో ఉంటే, ఎందుకంటే దీని సమయం అయిపోయింది, మర్త్యమైన శరీరంలో ఉండే టైం అయిపోయింది. ఇక మర్త్యమైన శరీరంలో టైం కాదు ఇది, ఈ శరీరంలో జీవించే టైం కాదు ఇంక ఇది. నీవు ఈ శరీరంలో నుండి అమర్త్యమైన శరీరంలోనికి వెళ్ళే టైం ఇది. ఎందుకంటే మర్త్యమైన టైం శరీరంలో నీవు ఉన్నావు అనుకోండి, నీవు లోకంతో పాటు నీవు కూడా నశిస్తావు. ఆ నశించకుండా ఉండాలంటే దానికోసమే నీకు మర్త్యమైన శరీరం అమర్త్యతలోని దాటించడం కోసమే, అంటే పరిశుద్ధుడమైన నిన్ను మర్త్యమైన శరీరం నుండి అమర్త్యమైన శరీరం దాటించడం కోసమే ఆయన పరిశుద్ధతలో నుండి అతి పరిశుద్ధతలో నిన్ను దాటిస్తున్నాడు. ఆయన అమరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పరిశుద్ధత అంటే అపవిత్రమైనది కూడా ఉంది, అది ఒక వెలుగు లాంటిది. ఆయన వాక్యం వెలుగై ఉన్నది. ఇప్పుడు అతి పరిశుద్ధమైన వాక్యంలో నువ్వు ప్రవేశిస్తున్నావు. ఏకూ నక్షత్ర వర్తమానం అంటే ఏంటి? ఆయన రాజ్యానికి సంబంధించింది, 1000 ఏళ్ల పాలనకు సంబంధించింది, పైన ఉన్న షాలేము రాజ్యానికి సంబంధించింది. అందుకని అక్కడ అతి పరిశుద్ధత ఉంటుంది. అక్కడ ఆ అతి పరిశుద్ధతలోనికి నువ్వు ప్రవేశిస్తున్నావు. కాబట్టి ఇది అతి పరిశుద్ధమైన వర్తమానం. ఆయన నిన్ను అతి పరిశుద్ధుడిగా చేస్తే, ఈ వాక్యం వెలుగుగా చేస్తే, ఏ చీకటి లేకుండా. అందుకని తెల్లవారుజామున ఇంకా ఐగుప్తు సైన్యం వారిని వెంబడించకుండా, అప్పటి వరకు వెలుగు ఉన్నది, చీకటి ఉన్నది. నీతిమంతులు ఉన్నారు, అలాగే పాపులు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడైనట్లయితే వారికి నీకు మధ్య ఎడమ కలుగుతాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మీరు చూడండి, మనము ఇస్సాకుని గురించి మనం చూసినట్లయితే మొదటి బావి, రెండవ బావి, మూడవ బావి, అవి రక్షణకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ 3 బావులు కూడా రక్షణకు సాదృశ్యంగా ఉన్నాయి. 3 నిబంధనలకు సాదృశ్యంగా ఉన్నాయి. ధర్మశాస్త్రం, కొత్త నిబంధన, 3వ నిబంధన. మొదటి నిబంధన మనం వీలైతే రేపు దాని గురించి నేర్చుకుందాం. మొదటి నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ విరోధం ఉంది. లోకానికి, అందుకే ఇజ్రాయేలుకి లోకానికి మధ్య ఏమన్నా చెప్పండి, విరోధం ఉంది. మోషేకి మరియు అబద్ధ బోధకుల మధ్య విరోధం ఉంది. యెహోషువకి దుష్టులకు మధ్య విరోధం ఉంది. దావీదుకి మన ఇతర రాజులకు మధ్య విరోధం ఉంది. అక్కడ కలహం ఉంది. అలాగే
క్రొత్త నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి మరలా ఇక్కడ కూడా అపవాది ఉన్నాడు, ఆయన ఉన్నాడు, అపోస్తులు ఉన్నారు, లోకం ఉన్నది, మధ్య విరోధం వచ్చేసింది, కలహం ఉన్నది, విరోధం ఉన్నది. అక్కడ విరోధం ఉంటేనే కదా మరి కలహాలు ఉండేది అక్కడ. ఒకే మనసు కనుక లేనట్లయితే విరోధం వచ్చేస్తాయి. ఆత్మ సంబంధమైన మనసే ఉందనుకోండి, విభేదం రాదు. ఒకటి శరీర సంబంధమైన మనసు, ఒకటి ఆత్మ సంబంధమైన మనసు అయినప్పుడు విరోధం వస్తుంది. ఆ బోధ వేరుగా ఉండి ఈ బోధ వేరుగా ఉందంటే ఏమొస్తుంది చెప్పండి? విరోధం వస్తుంది. ఇప్పుడు మనం ఒకటి అంటుంటాం, వాళ్ళు ముగ్గురు అంటారు, విరోధం వస్తుంది. అది శరీర సంబంధం అయితే లోక సంబంధమైంది, మనది ఆత్మ సంబంధమైంది, బైబిల్ ప్రకారం. దానికి దీనికి మధ్య విరోధం వస్తూ ఉంటుంది. అలాగే శరీర సంబంధమైనవి ఆశలు కలిగిన వారికి, ఆత్మ సంబంధమైన ఆశలు కలిగిన వారికి మధ్య విరోధం వచ్చేస్తాం. ఇప్పుడు ధనాపేక్ష కలిగిన వారికి, అలాగే పరలోక సంబంధమైన ఆ రాజ్యానికి చేరాలని ఆశ కలిగిన వారికి మధ్య విరోధం వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ విరోధం ఉంది ఎప్పుడు? అపోస్తుల కాలం, క్రొత్త నిబంధన కాలం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం జరుగుతుందండి? ఎడమ కలుగుతుంది. ఆయన మనిషి ఇప్పుడు మనం వెళ్ళి మత్స్య సంఘాలతో ఎవరు వేద పెట్టుకున్నాం? ఏమన్నా వాళ్ళతో వాదిస్తున్నావా? వెళ్ళి లోకములు వాళ్ళకి స్వార్థమని ప్రకటిస్తున్నావా? లేదు. వధువు సంఘాలకు మాత్రమే మనం చెప్తున్నాం, ఆయన నమ్మనిస్తాం. ఎందుకంటే ఆ రోజులో మత్స్య సంఘాలను వధువు పిలువబడింది. ఆ వధువు పిలువబడిన తర్వాత అబద్ధ వధువులు కూడా వచ్చేసాయి. ఇప్పుడు ఆ అబద్ధ వధువులోని నిజమైన వధువును బయటకు పిలుస్తుంది, బయటకు పిలువబడతా ఉంది. కాబట్టి పిల్లారా, అందువల్ల ఇప్పుడేం జరుగుతుందనంటే లోకానికి నీకు మధ్య, మత్స్యాక బోధలకి నీకు మధ్య ఒక ఎడమ కలిగింది. ఆనాడు గెరారు కాపురులకని ఇస్సాకుకు మధ్య ఎడమ కలిగినట్లుగానే ఈ మూడవ నిబంధన దగ్గరికి వచ్చేటప్పటికి ఎడమ కలుగుతాం. ఆయన నమ్మరు. హల్లెలూయా. అందుకని ధర్మశాస్త్రం మొట్టమొదట అది ఆచారాలతో కూడిన ప్రకృతి సంబంధమైనటువంటి నిబంధన. ఆ తర్వాత క్రొత్త నిబంధన అది ఆత్మ సంబంధమైనది. అదే నిబంధన ఇప్పుడు స్థిరమైన నిబంధనగా మారుతాం. ఆయన నామరిస్తాం. లక్షణానుసారంగా ఉన్నది, ఆత్మ సంబంధంగా ఉన్నది, తర్వాత ఆత్మ సంబంధమైనది ఇప్పుడు స్థిరమైనదిగా ఉన్నది. అందుకని ఆయన ఏం చెప్తుంది? దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరిచేదను. ఆయన నామరిస్తాం. ఇంక ఇప్పుడు ఈ రాజ్యంలోనికి, అందుకని స్థిరమైన రాజ్యంలోనికి మనల్ని ప్రవేశింపజేస్తున్నాడు. ఇంకా కదల్చబడినటువంటి రాజ్యం ఇది. ఎవరు కూడా ఈ రాజ్యాన్ని కదల్చలేరు. నిన్ను ఆ రాజ్యంలో ఇంకెవరు కూడా నిన్నెవరు కదల్చలేరు. అంత గొప్ప రాజ్యంలోనికి నిన్ను ఆయన చేరుస్తూ ఉన్నాడు. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా. అందుకని నవ కాలంలో రక్షణ ఉంది, అలాగే మెస్సీ కాలంలో రక్షణ ఉంది, ఇప్పుడు రక్షణ ఉంది. ఈ రక్షణ ద్వారా ఏం కలుగుతుంది చెప్పండి? లోకానికి మనకి మధ్య ఎడమ, అంటే లోకం నుండి తెంచబడుతుంది అన్నమాట వధువు. కాబట్టి దావీదు యొక్క తాళపు చెవి ద్వారా, ఆ ప్రత్యక్షత ద్వారా మనం రెండవ రాకడని మనం గ్రహించగలుగుతున్నాం. ఆయన నామరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఎక్కడున్నామనంటే దావీదు యొక్క ఇంటి యొక్క తలుపు తీయబడింది, మొదటి తలుపు తీయబడింది. అది పరిశుద్ధమైనటువంటిది. దానిలోని ప్రవేశించాము. ఆ ప్రవేశించి మనం పరిశుద్ధంగా ఉన్నాము, కానీ మర్త్యమైన గుడారంలో నివాసం చేస్తున్నాము. అందుకనే ఆ పరిశుద్ధ స్థలం అనేటువంటిది, ఆ గుడారం అనేటువంటిది మర్త్యమైనటువంటిది, ఆవరణము మర్త్యమైనటువంటిది. ఇప్పుడు అది 7 సంఘకాలాలు ఉన్నాయి. దాంట్లో ఇంకా అది కూల్చివేయబడిపోతూ ఉన్నది. కాబట్టి అది ఇక కూల్చివేసేసి ఇంకా నిత్యమైన దాన్ని తీసుకొని రాబోతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ గుడారంలో నుండి, ఆ పరిశుద్ధమైనటువంటి దానిలో నుండి, అన్న 7 సంఘకాలంలో నుండి, అలా కాలమనే ఆ యొక్క దానిలో నుండి ఇప్పుడు మనల్ని అతి పరిశుద్ధమైన దానిలోనికి మనం తీసుకువెళ్తాం. అమర్త్యమైన శరీరం తీసుకుని వెళ్తాం. ఇదే 1000 ఏళ్ల పాలన మనం ఉంటాం. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకని ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం యొక్క తలుపు తీయబడింది. మీకు అర్థమైందా? అప్పుడైనట్లయితే అపోస్తుల కాలంలో అయినట్లయితే, అపోస్తుల కాలంలో పరిశుద్ధ స్థలం యొక్క తలుపు తీయబడింది. ఇప్పుడు ఆయన యొక్క రాజ్యం యొక్క తలుపు తీయబడింది. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అంటే నూతన యెరూషలేము యొక్క ఆ పట్టణం యొక్క తలుపు తీయబడింది, అంతఃపురం యొక్క తలుపు తీయబడింది. ఇప్పుడు మనం అంతఃపురంలోనూ మనం ప్రవేశిస్తున్నాం, అనగా ఆయన రాకడలోనూ ప్రవేశిస్తూ ఉన్నాం. ఆయన రాకడ అనగా ఆయన రాజ్యమే. ఆయన నామరిస్తాం.
అంతఃపురం అనగా ఆయన రాజ్యమే, ఆయన నామస్తాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అంతఃపురంలో ఏముంటుంది చెప్పండి? నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం ఉంటుంది. ఆయన నీవు నీతిమంతులుగా ఉంటారు. అనగా వధువు అనగా పెండు కుమారుడు, పెండు కుమార్తె నీతిమంతులుగా ఉంటారు. పెండు కుమారుడికి పెండు కుమార్తెకి మధ్య విరోధం ఉంటుంది, సమాధానం ఉంటుంది. పెండు కుమార్తె పెండు కుమారుని ఎందుకు ఆనందిస్తూ ఉంటుంది, అక్కడ ఆయన అలాగే పెండు కుమారుడు కూడా పెండు కుమార్తె ఎందుకు ఆనందిస్తూ ఉంటాడు. ఒకరి ఎందుకు ఒకరు ఆనందిస్తూ ఉంటారు, ఒకరి ఎందుకు ఒకరు సంతోషంగా ఉంటారు. అలాంటి సమయంలో మనం ఉన్నాం, ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అంటే పెండు కుమారుడు, అందుకని బైబిల్లో ఆయన అంటాడు, ఈ నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అంటాడు. ఇప్పుడు కూడా మనము కూడా ఆయన యొక్క వాక్యములకు వెనుక తీయకుండా ఉన్నట్లయితే మన యందు ఆయన సంతోషిస్తూ ఉంటాడని బైబిల్లో రాయబడింది. ఆయన నామనిస్తాం. ఆయన వాక్యాన్ని వెనుక తీయకుండా, వెనకడుగు వేయకుండా వాక్యం మీద నిలబడి ఉన్నట్లయితే, వాక్య ప్రకారం నడుస్తూ ఉన్నట్లయితే ఆయన కూడా నీ యందు సంతోషిస్తూ ఉంటాడు. అక్కడ మనం ఆయన యందు, ఆయన మన యందు మనం సంతోషిస్తుంటాం. అందరము కలిసి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందు ఆనందిస్తూ ఉంటాం. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. కాబట్టి అలాంటి రాజ్యంలోనే మనం ప్రవేశిస్తూ ఉన్నాం. అందుకని ఈనాడు ప్రపంచంలో అన్ని సంఘాలను కూడా యెజబెలు మోసగించింది. యెజబెలు ఏం చేసింది చెప్పండి? మోసగించింది. ఆమె ఆనాడు ఇజ్రాయేల్ మాత్రం మోసగించింది ఏలియా దినాల్లో మొట్టమొదట. కానీ ఆ తర్వాత అపోస్తుల కాలంలో, ఆ తర్వాత 7 సంఘ కాలాల్లో ఆమె ప్రపంచంలో అనేక దేశాలనే మోసం చేసింది. అమెరికా దేశాన్ని మోసం చేసింది. ఇప్పుడు అది యెజబెలు యొక్క దేశంగా ఉంది. ఇప్పుడు అంతటితో ఆగకుండా ఆమె యేసునామం సంఘాల్లోని కూడా ప్రవేశించింది. అనగా వధువు సంఘాల్లో కూడా ప్రవేశించి ఆమె వధువు వేషం వేసుకుని వధువు ద్వారా పరిచర్య జరుగుతుందని ఆమె మోసగిస్తూ ఉంది. కాబట్టి పిల్లారా, ఆలోచించేయండి. మనము ఆమె యొక్క మోసము నుండి మనల్ని ఆయన తప్పించాడు ఈ చివరి కాలంలో. ఆమె ఈ యొక్క నిజమైన వర్తమానాన్ని ముసుగ్గా ధరించుకొని మోసం చేస్తూ వచ్చింది. ప్రతి కాలంలో నామాన్ని ముసుగ్గా ధరించుకొని ఆమె మోసం చేస్తూ వచ్చింది. ఇప్పుడు కూడా ఆమె అలాగే ఆనాడు కూడా ఇజ్రాయెల్ సంబంధించిన స్త్రీగా ఆహాబును వివాహం చేసుకుని ఇజ్రాయెల్ సంబంధించిన ఒక స్త్రీగా మారిపోయింది. ఇజ్రాయెల్ దేశానికి సంబంధించిన స్త్రీగా వచ్చి ఆమె ఇజ్రాయెల్ వేషం వేసుకొని ఆమె మోసం చేస్తూ వచ్చింది. ప్రతి కాలంలో కూడా ముసుగు వేసుకుంటూ మోసం చేస్తూ వచ్చింది. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి చివరి కాలంలో. ఆయన నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రతి కాలంలో కూడా స్త్రీ బోధ వల్లే పడిపోయారు. బైబిల్ని ఎక్కడైనా మీరు చూడండి, ఏదోనులో ఆదాము అవ్వ వల్ల పడిపోయాడు. అలాగే బైబిల్లో ఆహాబు స్త్రీ వల్ల. అలాగే బైబిల్లో మనం సొలొమోను మహాజ్ఞానం కలిగిన వాడు సొలొమోను. కానీ అతడు కూడా స్త్రీల వల్ల ఐగుప్తు స్త్రీల వల్ల దెబ్బతిన్నాడు. అతను వాళ్ళని సంతోషపరచడం కోసం, వాళ్ళని ఆనందపరచడం కోసం, వాళ్ళ కోసమని విగ్రహ సంబంధించిన దేవాలయాలు అవి కట్టించాడు అతను. వాళ్ళని ఐగుప్తు స్త్రీలను సంతోషపరచడం కోసం, వాళ్ళని ఆనందపరచడం కోసం ఆ విధంగా చేశాడు. అలాగే సంసోను, బైబిల్లో మనం చూస్తుంటాం, సంసోను స్త్రీ వల్లే అతను మోసపోయాడు. ఈనాడు కూడా సంఘాలని కూడా ఆమె వల్లే మోసపోతూ ఉన్నాయి. సంఘాలు ఆ విధంగా ఆ బోధ వల్ల మోసగించబడతా ఉన్నాయి. కాబట్టి మనము అట్టి యెజబెలు ఆత్మీయుడు, సర్వశక్తిమంతుని ఆత్మీయుడు మనం గ్రహించి తెలుసుకునేలాగున మనకు ఆ ప్రత్యక్షతను ఆయన ఇచ్చాడు. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఆ ప్రత్యక్షత లేకపోతే ఈనాడు కూడా వధువు పరిచర్య అది కరెక్టే కదా అని ఈ వధువు సంఘాలు దేన్ని బోధిస్తున్నాయో వాటిని నీవు కూడా నమ్మి ఆ విధానంలో నీవు ఉండేవాడివి. కానీ వాటన్నిటి నుండి కూడా తప్పించాడు. నామం ద్వారా తప్పించాడు. నామాన్ని గురించి ప్రత్యక్షత ఇవ్వడం ద్వారా మత్స్య సంఘాల నుండి మనల్ని తప్పించాడు. రాకడను గురించి ప్రత్యక్షత ఇవ్వడం ద్వారా రెండవ రాకడ పేరు మీద
వధువు పరిచర్య, నీతి సూర్యుని పరిచర్యని వధువు సంఘాల్లో జరుగుతూ ఉంది. ఘోరమైన మోసం జరుగుతూ ఉంది. అది చాలా ఘోరం. అది దాని నుండి తప్పించడానికి ఈ యొక్క వర్తమానం ప్రకటించడం జరుగుతుంది. ఆయన నామస్తు. హల్లెలూయా. ఏదో ఏదో లోకాన్ని సువార్త ముగిబడి నేను చెప్పి, పాపులకి ఏదో సువార్త లేదని చెప్పి నేను ప్రకటిస్తున్నాడు అనుకోవచ్చు చాలామంది. లోకానికి కాదు, లోకానికి కాదు. రెండవ రాకడ విషయంలో మోసపరుస్తున్నటువంటి ఆత్మ ఉన్నది. ఆమె